హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను 3 సైట్స్తో వచ్చా. ఈ 3 సైట్స్లో మీరైతే ఇమేజెస్, వీడియోస్ అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. సో వీడియో చివరి దాకా చూడండి. సబ్స్క్రైబ్ అని లైక్ చేయడం మర్చిపోకండి. మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్ట్ లిస్ట్. ఇది టోటల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే రన్ అవుతుంది. దీంట్లో ఇమేజెస్, వీడియోస్ అయితే మీరు చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. సో స్టార్టింగ్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకు ఒక వీడియో చేసుకోవచ్చు, 5 ఇమేజెస్ చేసుకోవచ్చు. సో బట్ మీకు మల్టిపుల్ జీమెయిల్స్ కానీ టెంపరరీ మెయిల్ యూస్ చేశారంటే అన్లిమిటెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే జీమెయిల్తో లాగిన్ అవుతున్నా. ఓన్లీ జీమెయిల్ అనే కాదు, మీకు టెంపరరీ మెయిల్స్ ల్యాక్స్లో ఉంటాయి మీకు ఆన్లైన్లో యూస్ చేసుకోవడానికి. మీరు టెంపరరీ మెయిల్ అని కొట్టారంటే మళ్ళీ ఆ మెయిల్ యూస్ చేసి కూడా ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు. మీకు సైడ్కి వస్తే మీకు చూసారు కదా, ఇక్కడ ఏ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. సో మీరైతే టెంపరరీ మెయిల్ లాగిన్ అయ్యి ఏ వాయిస్ ఓవర్ అయితే అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. నేను ఇమేజెస్ అండ్ వీడియోస్ సెక్షన్కి వెళ్ళా. ఇక్కడ మీరైతే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్ అండ్ ఇమేజ్ టు వీడియో అని. మనం ఏదో ఒక ఇమేజ్ ఇచ్చి అయితే జనరేట్ చేద్దాం ఒక వీడియో. ఒకవేళ వాళ్ళు ఇచ్చినవి కూడా మనం సజెషన్ తీసుకోవచ్చు, బట్ మనకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా నేను. దానికి ఇప్పుడు చిన్న యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం మనం. మీ కింద ఎడ్జ్‌లో వచ్చేసరికి కింద 5 ఇమేజెస్, 1 వీడియో ఫ్రీ అని ఉంది కదా! సో, మీకు ఈ మొత్తం అయిపోగానే లిమిట్ మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ టెంపరరీ మెయిల్ అని వేరే ట్యాబ్ యూజ్ చేసి అక్కడ టెంపరరీ మెయిల్ కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి చేసుకుంటే అయిపోద్ది. నేను ఇమేజ్ ఇచ్చా. దానికోటి ప్రాంప్ట్ అయితే యాడ్ చేస్తున్నా, క్రియేట్ ఏ గుడ్స్ యానిమేషన్ అని. సో, క్రియేట్ ఏ గుడ్ యానిమేషన్ బిట్వీన్ బోత్ అని ఇచ్చాను. యానిమేషన్ ఫర్ ఫ్రీ. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అవ్వడానికి. ఒక 1, 2 మినిట్స్ అవ్వగానే ఇలా వస్తుంది. చూసారా అవుట్‌పుట్ ఎలా వచ్చిందో? సో, చాలా న్యాచురల్‌గా అయితే వచ్చింది. నార్మల్ ఇమేజెస్ మనకి వీడియో మాత్రం చాలా స్టన్నింగ్ వచ్చింది. ఇలా యూజ్ చేసి మీరు యూట్యూబ్ వీడియోస్‌కి గానీ, షార్ట్స్‌కి గానీ యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ మనకి క్లింగ్ ఏఐ. సో, మీరు దీంట్లో మీరు సైన్ ఇన్ అవ్వగానే మీకైతే 166 క్రెడిట్స్ అయితే ఇస్తారు. వీటిని యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అయిపోయాక మీకు వేరే టెంపరరీ మెయిల్ గానీ, మీకు ఇంకో జీమెయిల్ ఉంటే జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ అయినా ఎవరిదైనా కూడా. సో, నేను జస్ట్ ఇప్పుడు సైన్ ఇన్ అవుతున్నా నా జీమెయిల్‌తో. మీ కింద మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్ ఇక్కడ టెంపరరీ మెయిల్స్ ఇచ్చి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇలా మీరు అన్లిమిటెడ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ కూడా. సో, నేను కంటిన్యూ కొట్టేస్తున్నా. ఆ 166తో ఓన్లీ ఇమేజెసే కాదా, మీరు వీడియోస్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో సో, కలర్స్ 2.1 ఉంటుంది. దాన్ని యూజ్ చేసి స్టన్నింగ్ అయితే వస్తాయి వీడియోస్. అవుట్‌పుట్ చూద్దాం మీకు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం మనం. సో, వీడియో సెక్షన్‌కెళ్తే మీకు ఇక్కడ టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, మల్టీ ఎలిమెంట్స్ ఉంది. మనకు ప్రెజెంట్ టెక్స్ట్ టు వీడియో చూపిస్తా ఎగ్జాంపుల్ మీకు. సో, క్రియేట్ ఏ కార్ చేస్ సీన్ అని కొట్టాను నేను. క్రియేట్ ఏ స్టన్నింగ్ కార్ చేస్ సీన్ అని. నేను హైవే అని కొట్టాను. కింద సెలెక్ట్ చేసుకొని మీకు యాస్పెక్ట్ రేషియో ఏది కావాలో 16:9 అయితే మీకు హారిజాంటల్ వస్తుంది. 9:16 అయితే ఇది మీకు వర్టికల్ యూట్యూబ్ షార్ట్స్‌కి, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి అయితే వస్తుంది. జనరేట్ కొట్టండి. ప్రెజెంట్ ఒక అవుట్‌పుటే వస్తుంది. ఒకవేళ 2 అవుట్‌పుట్స్ కావాలంటే మీరు వీఐపీ అయితే తీసుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో, చూసారు కదా అవుట్‌పుట్ ఇలా వస్తుంది. సో, చాలా అంటే చాలా రియలిస్టిక్ వచ్చింది. సో, రియల్ కారే మనకు రోడ్ మీద వెళ్ళినట్లే ఉంది. సో, ఇలా క్లింగ్ ఏయలే మీరు చాలా రియలిస్టిక్ అయితే చేసుకోవచ్చు. 166 క్రెడిట్స్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో క్రియేట్ చేయడానికి 30 క్రెడిట్స్ అనుకుంటా. ఒక 40 క్రెడిట్స్ దాకా సో, నాకైతే కట్ అయిపోయాయి, మైనస్ అయిపోయాయి. సో, రిమైనింగ్ దాంట్లో మీరు ఇమేజెస్, వీడియోస్ చేసుకోవచ్చు. అయిపోయాక మీరు టెంపరరీ మెయిల్ యూజ్ చేసుకోండి. అండ్ మనకి లాస్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ ఫ్లో. అసలు గూగుల్ జెమినీలో మీరు డైలీ 3 వీడియోస్ చేసుకోవచ్చు. బట్ గూగుల్ ఫ్లోలో ఎలా అంటే మీకు సైన్ ఇన్ అవ్వగానే మీకు 1000 క్రెడిట్స్ అయితే ఇస్తారు. 20 క్రెడిట్స్‌కి అయితే ఒక వీడియో చేసుకోవచ్చు. అలా మీకు ఒక 40, 50 వీడియోస్ దాకా అయితే చేసుకోవచ్చు. సో, నేను చూసాను డైరెక్ట్ ఫ్లోకెళ్ళాను. ఫ్లోకెళ్ళి గెట్ స్టార్టెడ్ కొట్టేస్తున్నా. జస్ట్ మీ జీమెయిల్‌తో అయితే సైన్ ఇన్ అవ్వండి. ఒకవేళ మీకు 2, 3 జీమెయిల్స్ ఉన్నాయంటే మీకైతే 3000 క్రెడిట్స్ అయితే వస్తాయి మంత్లీ. సో, దాంతో మీరు ఒక 100 పైనే చేసుకోవచ్చు వీడియోస్. సో, నేను న్యూ ప్రాజెక్ట్‌కెళ్ళి టెక్స్ట్ టు వీడియో ఉంది. ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో కూడా ఉంది. మీ ఇమేజెస్‌కి ఇచ్చి కూడా వీడియోగా చేసుకోవచ్చు. సేమ్ నేను ప్రాంప్ట్ సేమ్ కార్ చేస్ సీనే ఇస్తున్నా. సో, క్రియేట్ ఏ స్టన్నింగ్ కార్ చేస్ సీన్ అని కొడుతున్నా. ఇన్ హైవే అని ఇస్తున్నా. ఇది కూడా మనకు ఒక 2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. చూద్దాం. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలని. 1 అవుట్‌పుట్‌కి 20 క్రెడిట్స్ అయితే ఉంటాయి. 2 అయితే 40 అలా ఉంటుంది. సో, మనకు ఒక అవుట్‌పుట్ అయితే ఎర్రర్ వస్తుంది కాబట్టి మనకు 20 క్రెడిట్స్ బ్యాక్ వచ్చేస్తాయి. సో, అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో ప్రెజెంట్.
సో చూడండి అవుట్‌పుట్ చాలా స్టన్నింగ్ అయితే వచ్చింది. ఇలా అయితే మీరు గూగుల్ ఫ్లో యూజ్ చేసి 40, 50 వీడియోస్ దాకా మీరు జనరేట్ చేసుకోవచ్చు మంత్లీ. ఒకవేళ మీ దగ్గర 2, 3 మెయిల్స్ ఉన్నాయంటే మీకైతే 2000, 3000 క్రెడిట్స్ ఉంటాయి. 20 క్రెడిట్స్ కలిపి ఒక వీడియో. సో చాలా వీడియోస్ అయితే చేసుకోవచ్చు మంత్లీ. మీకు షార్ట్స్‌కైనా, యూట్యూబ్ వీడియోస్‌కైనా చాలా ఈజీ అవుతుంది గూగుల్ ఫ్లో. దీన్ని మీరు రెఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు కింద లోగో వచ్చిందనుకోండి కింద, దాన్ని 1, 2, 3 యాప్స్‌కెళ్ళి అక్కడికెళ్ళి మీరు లోగో అయితే రిమూవ్ చేసుకోవచ్చు వాటర్ మార్క్. ఇది ఫైనల్‌గా మన వీడియో. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.